ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. నా పేరు సాత్వి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దొడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు భక్తుడు దేవుణ్ణి తన జీవితంలో కాపరిగా కలిగి ఉన్నాడు. తద్వారా దావీదు జీవితంలో సమృద్ధి పొందుకున్నాడు. నెమ్మది, సమాధానాన్ని కలిగి ఉన్నాడు. దేవుని కాపుదలలో భద్రపరచబడ్డాడు, కాపాడబడ్డాడు. అలాగే యేసయ్యను మన జీవితంలో కాపరిగా కలిగి ఉంటే మనం కూడా సమృద్ధి పొందుకుంటాం, నెమ్మది సమాధానాన్ని కలిగి ఉంటాం, దేవుని కాపుదలలో భద్రపరచబడి కాపాడబడతాం. యేసయ్య మనందరికీ కాపరిగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.